హాయ్ అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. షాప్ లిఫ్టింగ్ మళ్ళీ మన తెలుగు కుర్రోడు చక్కగా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. ఎందుకు గుర్తుపడతారు మీరు? ఈ షాప్ లిఫ్టింగ్లో ఎందుకు ఇరుక్కుపోతారు? నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చాలా మంది చాలా వీడియోలు చేస్తున్నారు, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అసలే ట్రంప్ మా ఎంబడబడి ఎల్లగొడతా అంటే లీగల్ గా ఉండి పర్ఫెక్ట్ గా ఉన్నోళ్ళే తలుపు వేసుకొని గొళ్ళెలు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నారు. ఎక్కడ ఎవడొచ్చి తలుపు కొట్టి తీసుకుపోయి ఏం తప్పు చేసామని చెప్పి బయట పడేస్తాడో, ఎల్లగొడతారో, డీపోర్ట్ చేస్తారో అని ఇట్లాంటి టైముల్లో మీరేమో ఇంకా షాప్ లిఫ్టింగులు దొంగతనాలు చేస్తున్నారు. ఇజ్జత్ పోతుంది తెలుగు వాళ్ళు అంటే. నిజంగా అసలు మన తెలుగు వాళ్ళు చేసి స్కామ్లు ఒక్కటి బయటపడుతున్నాయి. ఇదివరకు ఇప్పటికి తేడా ఏంది తెలుసా? సోషల్ మీడియా వచ్చింది, బీభత్సంగా బయటకు వస్తున్నాయి. విత్ ఇన్ సెకండ్స్ లో బయటకు వచ్చేస్తున్నాయి. పరువు కూడా చాలా ఫాస్ట్ గా పోతుంది. ఓకే, ఒకప్పుడు ఫ్యాక్స్ల్లో ఫోన్లలో పోయేది పరువు, ఇప్పుడు వీడియోలలో పోతుంది. యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా పోతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నిన్న టెక్సాస్లో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఆబ్వియస్లీ నేను ఎంత దాచిపెట్టినా దాగని విషయము ఆల్రెడీ సోషల్ మీడియాలో విత్ ప్రూఫ్స్, ఫొటోస్తో సహా చక్కగా ఉన్నాయి. నేను కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. నేను అంటే జనరల్గా హ్యూమిలియేషన్ అవుతుంది ఒక పర్సన్ డీటెయిల్స్ ఇలా సోషల్ మీడియాలో పెట్టడం. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఎవరికైనా జ్ఞానోదయం అవుతుందేమో అనేది అనుకుంటాం, కానీ అయినా ఇంకా తప్పులు చేస్తున్నారు. సో ఈ పర్సన్ కిరణ్ అనే ఒక అతను టెక్సాస్లో సన్ గ్లాసెస్ హట్ స్టోర్లో $560 సన్ గ్లాసెస్ లేపేసి జేబులో పెట్టుకొని వెళ్ళిపోతుంటే పోలీసులు పట్టుకున్నారంట, హ్యాండ్ కఫ్స్ వేసుకొని తీసుకెళ్లారంట. నిజంగా ద బ్యాడ్ థింగ్ ఏంటి అంటే చక్కగా నీట్గా ఫోటోని సోషల్ మీడియాలో పెట్టారు వాళ్ళు. అంటే యాక్చువల్గా తెలియటం కోసం పెట్టారనమాట. ఎంత షేమ్ అండి, నిజంగా చాలా షేమ్. లాస్ట్ ఇయర్ అనుకుంటా, అది కూడా మన తెలుగు పిల్లలే, ఆడపిల్లల్ని అరెస్ట్ చేసి చక్కగా తీసుకెళ్తూ, అంటే ఫేస్ చూపియాలి కానీ వెనక నుంచి మాత్రం ఒక ఫోటో వచ్చింది. అది కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయినాయి ఆ ఫోటోలు. యూట్యూబ్లలో కూడా పెట్టేశారు. షాప్ లిఫ్టింగ్ చేస్తూ దొరికిపోయిన అమ్మాయిలు అని చెప్పేసి. మోస్ట్ ప్రాబబ్లీ తెలుగు వాళ్ళే అని నేను అనుకుంటున్నా యాక్చువల్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇండియన్స్, దాంట్లో అయితే డౌట్ అయితే ఏం లేదు. ఇప్పుడైతే క్లియర్గా న్యూస్ పేపర్స్లో చక్కగా తెలుగు స్టూడెంట్ 26 years అని పర్ఫెక్ట్గా రాశారు. బ్రాండెడ్ వస్తువులు కొన్ని స్టోర్స్లో చాలా తక్కువకి దొరుకుతాయి. మీరు ఓపిక చేసుకొని వెతకండి. నేను ఫ్లోరిడాలో డిస్నీకి వచ్చినప్పుడు టామీ హిల్ఫైర్ వాచ్, మంచి బ్రాండెడ్ వాచ్ $60-70 కొన్నాను నేను. చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. ఆ స్టోర్లో ఆఫర్ పెట్టారు. అలాగా నాకు తెలుసు ఎండాకాలం వచ్చింది, కళ్ళజోడు లేకుండా బయట తిరగలేము, మనరోడు స్టూడెంట్ కాబట్టి కొనుక్కునే కెపాసిటీ ఉందో లేదో అందుకని చెప్పేసి లేపేసి ఉండొచ్చు. బట్ భయ్య దొరుకుతాయి. ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఏఐ కెమెరాస్ వచ్చినాయి, పవర్ఫుల్ కెమెరాస్ వచ్చినాయి. ఎప్పుడు ఎవడో ఒకడు. చాలా మంది ఏమనుకుంటారంటే అండి, నేను చెప్తున్నా కదా, ఫారెన్లోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద స్టోర్లు, వాల్మార్ట్స్ ఇట్లాంటి పెద్ద స్టోర్లు ఉంటాయి కదా, వాటిలో మనం ఏం చేసినా ఎవడు పట్టించుకోడు అనుకుంటారు. స్కాన్ చేసేటప్పుడు కూడా 10 items స్కాన్ చేస్తూ 2 items సంకలో వేసేస్తారు, పట్టించుకోరు అనుకుంటారు. కానీ ఒకటి మన మీద డెగ కన్నా ఆల్వేస్ ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, నేను దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్. అండ్ ఇప్పుడు ఏఐ కెమెరాస్ వస్తున్నాయి కొత్తగా, అవి ఇంకా పర్ఫెక్ట్గా రికగ్నైజ్ చేస్తున్నాయి. వెంటనే ట్రిగ్గర్ చేస్తాయి. మన ఫోటో అక్కడ సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్కి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాడెంబటే ఎలర్ట్ అవుతాడు. రకరకాల సాఫ్ట్వేర్లు వస్తున్నాయి అండి, వీటికి ఈజీగా అలర్ట్ చేస్తాయి సిస్టమ్స్ని. ఎంబటే వాడు ఆపుతాడు, పోలీసుల్ని పిలుస్తాడు, హ్యాండ్ కఫ్స్ వేసుకొని తీసుకుపోతారు. ఏదో పెద్ద నేరం చేసిన వాళ్ళలాగా చేతులకి సంకెళ్ళేసి చిన్న దొంగతనానికి తీసుకుపోతుంటే దేశంలో చిప్పకూడు తినేటువంటి దరిద్రం ఎందుకు అవసరమా? ఎవడొచ్చి కాపాడాలి? ఇప్పుడు మళ్ళీ లాయర్ రావాలి, మళ్ళా లాయర్కి డబ్బులు పెట్టాలి. మీ అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి పరిశాను. లేకపోతే ఇక్కడ సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు వచ్చి మీకు సాయం చేయాలి. ఒకటి దగ్గరకు పోయి దేహి అని నాకు సాయం చేయండి రా జైల్లో ఉన్నా అనేంత దుస్థితి ఎవరికి రాకూడదండి. ఎందుకంటే దేశం వచ్చినప్పుడు
వీ మస్ట్ ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్నోడిని మీ పేరెంట్స్నో లేకపోతే ఇంకోనో ఎవరన్నా బయటోడు ఎవడో ముక్కని తెలియనోడు వచ్చి ఒక్కటి పీకితే మీకు ఎలా ఉంటుంది ఫీలింగు? ఎంత మండిపోతుంది, కడుపు రగిలిపోతుంటుంది కదా. సినిమాలలో చూపిస్తుంటారు కదా రివెంజ్ ఎలా, వాళ్ళ అమ్మనో నాయననో చంపితే కొడుకు రివెంజ్ తీర్చుకుంటుంటాడు, లేకపోతే కొడుకుని చంపాడని తండ్రి రివెంజ్ తీర్చుకుంటుంటాడు. ఇవన్నీ రివెంజ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఏదన్నా ఒక మనల్ని ఎవడన్నా హర్ట్ చేసినప్పుడు. అలాంటిది ఒక దేశంలోకి వెళ్ళి మీరు ఆ రూల్ ఫాలో అవ్వకుండా వాళ్ళ రూల్కి ఎగైనెస్ట్గా వెళ్ళి దొంగతనాలు, షాప్ లిఫ్టింగులు, క్రైములు, చిల్లర క్రైములు చేస్తుంటే మరి వాళ్ళు చూస్తూ ఎట్లా ఊరుకుంటారు? వాళ్ళు ఊరుకోరు కదా. సో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల నష్టము, ఈ జైలుకి పోవడం వల్ల మళ్ళీ వీళ్ళు ఒక అటార్నీని తెచ్చుకోవాలి, మళ్ళీ వీళ్ళని జైల్లోంచి విడిపించాలి, ఈ కేసు నడుస్తూ ఉంటుంది. చివరికి ఏదో జడ్జిమెంట్ ఇచ్చి అంటే ఆల్రెడీ ఒకసారి కేసులోకి వెళ్ళిపోయినామంటే ఖతం అయిపోయింది, ఇంకా వీసా గీసా అన్ని పోతాయి, డిపోర్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. రేపు పొద్దున నెక్స్ట్ ఏ వీసాకి వెళ్ళినా ఓకే ఇది ఏదన్నా ప్రూవ్ అయ్యి సరే పోనీ కాలేదు అది ఇది మన తప్పు చేయలేదని బై మిస్టేక్ మనం ప్రూవ్ చేసుకున్నా కానీ బట్ ఒకసారి క్రిమినల్ కేసు వచ్చింది అంటే 100%. ఇప్పుడు మొన్న ఎవరినో డిపోర్ట్ చేశారంట, ఎవరు కంప్లైంట్ చేసిన అమ్మాయినే వాడెవడో నాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏ అమ్మాయి అయితే పోలీస్ కేసు పెట్టిందో ఆ అమ్మాయిని పంపించారు, ఈ ఎవడైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడో అన్నాడు వీళ్ళిద్దరిని డిపోర్ట్ చేశారు. ఏంటంటే ఇది వెరైటీ, అంటే తప్పు ఆమెది కాకపోయినా పోలీస్ కేసు పెట్టింది కాబట్టి రికార్డ్స్లో ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా డిపోర్ట్ చేశారనమాట. అంటే ఇక్కడ సిస్టమ్ ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి, దయచేసి మేల్కోండి, ఇప్పటికైనా మేల్కోండి. తల్లిదండ్రులారా మీ పిల్లలు ఎవరన్నా అమెరికాలో ఉంటే మీరు ఇట్లనే వీడియోలు చూసి వాళ్ళకి చెప్పండి, ఒరే నాన్న అమెరికాలో ఉండకపోయినా పర్లేదు హ్యాపీగా వచ్చేసే కానీ జైల్లో మాత్రం చెప్పకూడదు తినద్దని మాత్రం మీరు మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే సారీ ఫర్ మై లాంగ్వేజ్ బట్ ఇంత జరిగినా కానీ ఇంకా ఇలాంటి న్యూస్లు బయటకు వస్తున్నాయి అంటే మనకి చాలా షేమ్ కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ది షేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకుంది. ఎవరైనా సరే షాప్ లిఫ్టింగ్ మాత్రం దయచేసి చేయకండి. డబ్బులు లేకపోతే ఇండియా నుంచి తెప్పించుకోండి, లేకపోతే ఫ్రెండ్స్ని అడగండి. ఎండలో కళ్ళజోడు పెట్టుకుంటే షోక్ ఉంటే ఎవరి దగ్గర 2 కళ్ళజోడులు ఉంటే అడిగి తీసుకొని పెట్టుకోండి. కానీ ఇలా షాపులలోకి వెళ్ళి దొంగతనాలు చేసి దొరికి చివరికి మరి తీసుకుపోయి సోషల్ మీడియాలో పెడితే పరువులు పోతే, ఇది తెలిసింది అంటే పేరెంట్స్కి కూడా పరువులు పోతాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, if you like my video, like, share, subscribe to my channel. Thank you.